తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి. ఈ రోజు నుంచి 10 రోజుల వరకు థియేటర్స్ మూసివేతకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. మంచి సినిమాలు లేకపోవడం, ఆక్యుపెన్సీ పడిపోవడమే థియేటర్స్ మూసివేయడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. థియేటర్స్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో కనీసం కరెంటు బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఒక్క షో కూడా హౌస్ఫుల్ కాకపోవడంతో నష్టాల్లో నడిపే కంటే మూసివేయడమే మంచిదని టీటీఎస్ సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు చిన్న థియేటర్స్ చిన్నపోయింది. సింగిల్ స్క్రీన్ కు వెళ్లేవారు తగ్గిపోయారు. రీ రిలీజులతో జోష్ వచ్చినా ఇప్పుడు అవి బోర్ కొట్టాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్షన్లతో పాటు ఐపీఎల్ కూడా తోడవడంతో తెలుగు నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి జంకుతున్నారు. దీంతో థియేటర్స్ కు ప్రేక్షకుడు వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. చేసేదేం లేక థియేటర్లు మూసివేయడమే తమ దగ్గరున్న ఏకైక ఆప్షన్ అని యజమానులు చెప్తున్నారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి. ఈ రోజు నుంచి 10 రోజుల వరకు థియేటర్స్ మూసివేతకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. మంచి సినిమాలు లేకపోవడం, ఆక్యుపెన్సీ పడిపోవడమే థియేటర్స్ మూసివేయడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో కనీసం కరెంటు బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఒక్క షో కూడా హౌస్ఫుల్ కాకపోవడంతో నష్టాల్లో నడిపే కంటే మూసివేయడమే మంచిదని టీటీఎస్ సభ్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు చిన్న థియేటర్స్ చిన్నపోయింది. ఇక సింగిల్ స్క్రీన్ కు వెళ్లేవారు తగ్గిపోయారు. రీ రిలీజ్లతో జోష్ వచ్చినా ఇప్పుడు అవి బోర్ కొట్టాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్షన్లతో పాటు ఐపీఎల్ కూడా తోడవడంతో తెలుగు నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి జంకుతున్నారు. దీంతో థియేటర్ కు ప్రేక్షకుడు వచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. చేసేదేం లేక థియేటర్లు మూసివేయడమే తమ దగ్గరున్న ఏకైక ఆప్షన్ అని యజమానులు చెప్తున్నారు.